Hi friends, today we are going to learn about Indo-Qatar relations. ఖతర్ అనగానే మనకి గుర్తొచ్చే పదం ఖత్రా. చిన్నప్పుడు ఎవరైనా మీకు తెలిసే ఉంటుంది. ఆప్కా జిందగీ ఖత్రా మే హై అంటే మన జీవితం డేంజర్‌లో ఉందనుకునే వాళ్ళం. కానీ ఆ ఖతర్ వేరు, ఈ ఖతర్ వేరు. ఈ ఖతర్ దో ఇట్ హ్యాస్ సమ్ ఇంట్రెస్టింగ్ ఇంపార్టెన్స్ కాంట్రిబ్యూషన్ టు ఇండియాస్ వెస్ట్ పాలసీ. ఈ వెస్ట్ ఏషియా పాలసీ అనేది మన ప్రస్తుతం గవర్నమెంట్ యొక్క చాలా సెన్సిటివ్ పాలసీగా మాట్లాడుకోవచ్చు. దాంట్లో ఈ మంత్ ఫిబ్రవరి 17th 18th జరిగిన అఫీషియల్ విజిట్ దట్ ఈస్ కాల్డ్ స్టేట్ విజిట్ హ్యాస్ సమ్ గ్రేట్ స్టోరీ నరేషన్. రీసెంట్గా న్యూస్ పేపర్లో ఎప్పుడైతే మన ఖతర్ హెడ్ అల్ తమీమ్ ఎప్పుడైతే ఇండియాకి వచ్చారో పేపర్స్ మొత్తం రాయడం మొదలెట్టారు. బ్రేకింగ్ ద ప్రోటోకాల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ రిసీవ్డ్ హిమ్ ఇన్ ద ఎయిర్పోర్ట్ అని చెప్పేసి. మరి బ్రేకింగ్ ద ప్రోటోకాల్ అంటే ఏమిటి? ఇక్కడ మీరు చూడండి, స్టేట్ విజిట్. It states the term state visit. Visit is not important, but the term state visit is important. కారణం ఏంటి? ఇంటర్నేషనల్ రిలేషన్స్లో when a foreign delegation or any official is going to come to our country, we need to understand the purpose, the motive behind that visit. ఉదాహరణకి స్టేట్ విజిట్, అఫీషియల్ విజిట్, వర్కింగ్ విజిట్, సమ్మిట్స్ అంటాం. అన్నీ ఒకటేనా? యాక్చువల్లీ కాదు. స్టేట్ విజిట్లో అఫీషియల్లీ యూ గోయింగ్ టు సీ హెడ్ ఆఫ్ స్టేట్ ఈస్ గోయింగ్ టు కమ్ టు ఇండియా. అంటే ఆ దేశానికి ప్రెసిడెంట్ ఉంటే ప్రెసిడెంట్, లేదా కింగ్ ఉంటే కింగ్, క్రౌన్ ఉంటే క్రౌన్. సో అమాంగ్ ది ఆర్డర్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇస్ గివెన్ టు స్టేట్ విజిట్. రెండవది అఫీషియల్ విజిట్. ఇన్ ద అఫీషియల్ విజిట్ విచ్ ఇస్ ద సెకండ్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ డిప్లొమసీ, ఇట్ ఈస్ బై హెడ్ ఆఫ్ గవర్నమెంట్. అంటే ఖతర్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అబ్దుల్ రెహమాన్ తను కనుక విజిట్ అయితే అప్పుడు దాన్ని అఫీషియల్ విజిట్ అంటాం మనం. కింగే వచ్చారు, సో ఇట్స్ నాట్ ఏ అఫీషియల్ విజిట్, ఇట్స్ స్టేట్ విజిట్. దెన్ వాట్ ఈస్ దిస్ వర్కింగ్ విజిట్? ఎనీ గవర్నమెంట్ అథారిటీ హూ ఇస్ గోయింగ్ టు కమ్ టు ఇండియా ఎనీ అదర్ కంట్రీ, వీ సెండ్ టు అదర్ కంట్రీ ఎస్పెషలీ ఫర్ నెగోషియేషన్స్. కొన్ని లావాదేవీలు ఏమన్నా మాట్లాడుకోవాలి అన్నా, ఆర్ మేబీ కొలాబరేషన్స్ ఏమైనా జరగాలన్నా, సో విత్ రెస్పెక్ట్ టు సర్టెన్ ట్రేడ్ ఆర్ సర్టెన్ టెక్నాలజీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, అక్కడ నెగోషియేషన్ జరుగుతున్నా లేదా కొలాబరేషన్ జరుగుతున్నా, అసలు ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ, ఇట్ ఈస్ నార్మలీ కాల్డ్ యాస్ వర్కింగ్. ఇది ఒక చర్య నడిచింది అని అర్థం. అండ్ సమిట్, ద సమిట్ ఈస్ యాక్చువల్లీ గ్లోబల్ లీడర్స్, నాట్ అ సింగిల్ కంట్రీ, మల్టీలాటరల్ మీటింగ్స్. బై ది వే, దే ఆర్ ఆల్ గోయింగ్ టు కమ్ టుగెదర్ అండ్ అ కామన్ కన్సర్న్, కామన్ ఇష్యూ. దీన్ని సమిట్స్ అంటారు. ఈ మంత్ ఫిబ్రవరిలో అతి ఎక్కువగా న్యూస్ పేపర్లో కవర్ చేసిన ఇంటర్నేషనల్ రిలేషన్స్ టాపిక్ దట్ ఈస్ అఫీషియల్ ఖతర్ విజిట్ టు ఇండియా. ఎందుకు ఇది ఇంట్రెస్టింగ్ అంటే, యూ టు హ్యావ్ ఎ క్లారిటీ అబౌట్ ద ఇండో-ఖతర్ రిలేషన్స్ రైట్ ఫ్రమ్ ఇట్స్ వెరీ బిగినింగ్స్. సో లెట్ us get into the details of the topic. No country's international relations or culture, the way of life is independent from the geography. మీరు ఖతర్ చూడండి, there are lots and lots of commonalities between India and Qatar. For example, both have a geography, peninsula. Qatar is a peninsula, India is a peninsula. Both were ruled by British. Yes, 1971 వరకు బ్రిటిష్ ఖతర్ని పరిపాలించింది. ఇట్ వాస్ ఆన్ 3rd September 1971 దే గ్రాంటెడ్ ఇండిపెండెన్స్. సో టెక్నికలీ ఇఫ్ యూ స్టార్ట్ ఆస్కింగ్ ద ఖతర్ ఎగ్జిస్టెన్స్, ఇట్ యాక్చువల్లీ స్టార్ట్స్ ఫ్రమ్ 1971 till the relation what you call. So Indian foreign relations also to be understood with respect to Qatar from 1971 precisely. And that you look at Indira Gandhi government being a prime minister, ఇక్కడ నుంచి మనం ఎక్కువగా చదవాల్సి ఉంటుంది. Got the point? Look at the geography. The geography of Qatar is very interesting because it is actually నాట్ ఎ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఒక కంట్రీ యొక్క కల్చర్, దాని యొక్క ఇంటర్నేషనల్ రిలేషన్స్ యొక్క మోటివ్, దాని యొక్క జాగ్రఫీ బట్టి ఉంటుంది చాలా వాస్తవం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎ కంట్రీ ఈస్ హ్యావింగ్ ఎ హ్యూజ్ కోస్ట్ లైన్ లైక్ చైనా, సింగపూర్, కెనడా, యునైటెడ్ స్టేట్స్, అదర్ ఇండియా, దాని ఫారెన్ పాలసీ అనేది కంప్లీట్ సావరెన్ ఉంటుంది. వేరే వాళ్ళ యొక్క ప్రయత్నం దాని మీద ఎఫెక్ట్ అనేది మేబీ లిటిల్ ఎఫెక్ట్. బట్ a country like Afghanistan, Nepal, Bhutan, Mongolia, maybe చూడండి, they have a huge, their foreign policy depends upon the neighborhood interest actually. So Qatar is actually such an important location. If you look at a very important water body that is actually called as Persian Gulf. This Persian Gulf, which is actually a combination of few countries, Qatar, UAE, Bahrain, Oman, Kuwait, Saudi, Iran, Iraq. ఈ దేశాల మధ్య ఉన్న ఒక వాటర్ బాడీ విచ్ ఇస్ స్ట్రాటజిక్ లొకేషన్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ పర్షియన్ గల్ఫ్. ఈ పర్షియన్ గల్ఫ్, పర్షియా అంటే మనకు తెలిసిన విషయం ఏంటి, ఇరాన్ పాత పేరు పర్షియా. కానీ ఎప్పుడైతే షియా సున్నీ కాన్ఫ్లిక్ట్ చాలా తీవ్రంగా వెళ్ళిపోయిందో, ఇరాన్ ఈజ్ ఏ షియా ఫాలోవర్,
Saudi is a Sunni follower. What is interesting is, look at the location of our Qatar. It is only making land route with Saudi Arabia. That's no other way. And it is making what maritime border with who? The northwestern is with Bahrain and the southeastern with the United Arab Emirates and then maritime border with Iran. So, ఇది పాప రెండు దేశాల మధ్య నలిగిపోతున్న ఒక చంటి పిల్లల అయిపోయింది పరిస్థితి. సో ఖతర్ హ్యాస్ నో స్ట్రాంగ్ ఫారెన్ పాలసీ టిల్ టుడే. ఇంకా చెప్పాలంటే ఈ రోజు వరకు కూడా వాళ్ళ యొక్క ఫారెన్ పాలసీ డిక్టేటెడ్ బై సౌదీ అరేబియా. అండ్ వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఈస్, right from the year 2014, Saudi Arabia is coming very close to India. And that's how Mohammed bin Salman of Saudi Arabia, Mohammed bin Rashid of UAE openly said Modi is our friend. మరి ఎప్పుడైతే మీ పెద్ద మిత్రులే నరేంద్ర మోదీని ఫ్రెండ్, ఇండియా ఇస్ మై క్లోజ్ పార్ట్నర్, స్ట్రాటజిక్ పార్ట్నర్ తెలుస్తుంటే, దెన్ వన్ ఆఫ్ దాట్ ఫ్రెండ్స్ బై ది వే కాల్డ్ ఖతర్ కెనాట్ స్టే ఐసోలేషన్. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇండియా కోసం రావాల్సి ఉంటుంది. దట్స్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్స్ ద స్టోరీ why breaking the protocol, our Prime Minister Narendra Modi went all the way to the airport and received him with a wonderful golden hug. And they beautifully mentioned special gesture for special friend ne padam vaadaru vallu. This helps us understand that the future of India's West Asia policy depends upon how we treat these Middle East countries. Got the point? Yes. Now look at the geography of Qatar. By the way, it is a peninsula making landmass with the Saudi Arabia and remaining with the UAE maritime border, Bahrain with the maritime borders. Now if you look at the geography carefully, the capital, what you call Doha, is in the eastern side, having in the Persian Gulf, having close connection to the Kandala port of Gujarat. Very true. Similarly, you see the term Deccan port, which is very popular. Deccan port, which is very, very popular for its global trade. Especially మనకి LPG, LNG మాట్లాడుతున్నాం, పెట్రోలియం గ్యాస్ అండ్ ఆల్సో న్యాచురల్ గ్యాస్. ఇండియాకి 50% అనేది ఈ డకన్ పోర్ట్ నుంచి కనెక్ట్ అవుతూ ఉంటుంది. దాట్స్ అనదర్ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఆఫ్ టు మేక్ ఇట్. దెన్ యూ సీ అల్ వఖ్రా అనేది 2022లో ఎప్పుడైతే ఫిఫా వరల్డ్ కప్ అనేది దోహాలో జరిగిందో, అప్పుడు ఈ అల్ వఖ్రా సిటీ చాలా పాపులర్ అయింది బికాస్ ఆఫ్ హిస్టోరిసిటీ. అండ్ రీసెంట్గా హిస్టోరిక్ కల్చర్ అనేది కమర్షియల్ కల్చర్గా మారుతుంది. దాట్ ఈస్ అనదర్ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ యూ హ్యావ్ టు మేక్ ఇన్ దిస్ ప్రిపరేషన్. And here comes certain other Al-Khawar, Salal Ali, Al-Khoyar, which are some important stations by the way. And America kuda ikkada military base ivadam jarigindi. And this is now a very important opportunity for India to strengthen the relations between Qatar and India. So let us get into few more details. Now, how to understand this India-Qatar relations right from its India's independence. India got independent in 47, Constitution enforced in 1950. Kani Qatar was not that situation. Qatar, in the year 1971, when it got independence, it took long time, so rightly called 1973 by the way, to establish certain tie relations with India. And that's how in 2023, we celebrate a 50-year land journey, a 50-year great journey. 50 years is a very big timeline actually. It was in 1980s, then both started exchanging, creating our embassies by the way. We have our embassy in Doha, and Doha, so that's Qatar embassy we have in Delhi. This up to the relations between Qatar and India are actually in the initial phase till 2000 are in a slow pace manner. Anta adbhutanga marpulen raaledu. And don't forget, till 1970 or the oil exploration ippudaithe differentga jaragaledo appati varaku kuda Qatar ante manaku telisindi okate pearl trade ani cheppesi. Indus Valley civilization దగ్గర నుంచి 1970s వరకు we are importing pearls from them and they are importing spices from us. And that's how pearl spice trade was a major potential part. But when the Arab imperialism started, and the oil imperialism modalayindo, these Middle East countries, they formed a group called GCC, Gulf Cooperation Council. Dinne man Majlis antam, a council form ayindi, and that body is going to take care of the oil prices in the global fluctuation. Anduke India ki vastunna 49% vastunna LPG, LNG is actually from the largest LNG producer, Qatar. అందుకే ఇది నాట్ జస్ట్ ఏ స్ట్రాటజిక్ పార్ట్నర్, ఇట్ ఇస్ కాల్డ్ క్రిటికల్ ఎనర్జీ పార్ట్నర్ టు us. క్రిటికల్ అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చింది అంటే, ఎనీ స్లైట్ ups and downs in the bilateral relations can lead to certain global tensions, and that can actually have effect on India's trade balance also. Hope it's clear? Yeah. Now it was from 2001 till 2010 the second Amir. మీరు చూస్తుంటే ఈ ఎమీర్ అనే పదం సుప్రీం కమాండర్ లేదా ప్రిన్స్ అని అర్థం. 73 నుంచి మనం మాట్లాడుతుంటే we have Khalifa and then we have Habib and we have later now Al-Tamim. వీళ్ళు ముగ్గురు ఎమీర్స్ మనం మాట్లాడుతుంటే, among them the first was
little conservative. Second was known for establishing their own news channel called Al Jazeera. Al Jazeera యొక్క మేజర్ వాయిస్ ఏంటి అంటే హౌ ద మిడిల్ ఈస్ట్ కంట్రీస్ దర్ సో కాల్డ్ ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి ఇరాన్ వరకు మీరు ఒక గీత గీస్తే స్ట్రైట్గా మ్యాప్లో ఇన్ ద అట్లాస్ యూ అండర్స్టాండ్ దట్ హౌ ద మిడిల్ ఈస్ట్ రియాక్ట్ టు ద గ్లోబల్ పాలిటిక్స్ అండ్ ఇంట్రెస్ట్. అందుకే దిస్ ఈస్ సచ్ ఎ సెన్సిటివ్ కంట్రీ టు అస్. ఆన్ వన్ సైడ్ దే ఆర్ సపోర్టింగ్ గివింగ్ ఎ బేస్ ఫర్ తాలిబాన్, ఐసిస్, అల్ ఖైదా అండ్ ఆఫ్ కోర్స్ హమాస్. వీళ్ళందరి యొక్క నినాదం ఏంటంటే వహాబీ కల్చర్, ఇస్లామిక్ స్టేట్ ఏర్పాటు చేయడం అనేది. దట్స్ వై యూ షుడ్ అండర్స్టాండ్ ఖతర్ ఈస్ నాట్ ఎ స్ట్రైట్ షూటర్ బట్ డెఫినెట్లీ ఏ షార్ప్ షూటర్. కాబట్టి ఈ ఖతర్ రిలేషన్స్ మనం చాలా సెన్సిటివ్గా ఆలోచించాల్సి ఉంటుంది. దిస్ వై వీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు డీటెయిల్స్ ఇన్ ద కాంప్రిహెన్సివ్ మేనర్. మనకి వాళ్ళ గురించి ఏం కావాలి, వీ నీడ్ ఎనర్జీ సెక్యూరిటీ. వాళ్ళకి మన దగ్గర నుంచి ఏం కావాలి, ఫుడ్ సెక్యూరిటీ. బికాస్ ఇప్పుడే మ్యాప్లో చూపించాను, ఆల్మోస్ట్ 3/4 ఆఫ్ ఖతర్ మీరు చూస్తుంటే దాంట్లో శాండ్ డ్యూన్స్ అన్నీ కూడా రిసార్ట్ ఏరియా ఉంది. సో డెఫినెట్లీ దే నీడ్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ. ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్న డీసాలినేషన్ టెక్నిక్ మాట్లాడుతాం. అంటే ఉప్పు వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల దే నీడ్ ఎ ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్. విచ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇస్ నోన్ ఫర్ డీసాలినేషన్ టెక్నిక్? అబ్సల్యూట్లీ యువర్ రైట్, ఇట్స్ ఇజ్రాయెల్. మరి వీళ్ళు ఇజ్రాయెల్కి వీళ్ళకి పడదు బికాస్ ఆఫ్ ద ప్యాలెస్తైన్ ఇష్యూ. దట్స్ హౌ వాట్ హ్యాపెన్. India acts like a good friend between Israel and also Qatar and other Middle East countries. That's how India proposed a triangle love story, and it's all a win-win situation. We get benefit from them and they get benefit from us. That's interest. It is from the year 2011-20 period. If you observe, the UPA 2 entered into phase where Prime Minister Manmohan Ji, his official visit also was so prominent to consider its diaspora and also energy securities. మనకి ఎనర్జీ కావాలి, అలానే అక్కడ ఉన్న పౌరులు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో ఎక్స్పాట్రియేట్స్ అంటాం మనం, వీళ్ళ యొక్క ఇంట్రెస్ట్ కూడా మనం కాపాడాల్సి ఉంటుంది. అండ్ దట్స్ ద పేస్ వాస్ నాట్ సో అడ్వాన్స్ బట్ స్టిల్ వీఆర్ మెయింటైనింగ్ సర్టన్ స్టేటస్ కో. బట్ థింగ్స్ బికమ్ వెరీ ఇంట్రెస్టింగ్ రైట్ ఫ్రమ్ ది ఇయర్ ఫ్రమ్ 2020 ఆన్వర్డ్స్. వై? బికాస్ ఆఫ్ ద పాండమిక్ కోవిడ్ ఎప్పుడైతే స్టార్ట్ అటాకింగ్ ద లైఫ్స్ అండ్ లైవ్లీహుడ్స్ ఆఫ్ ఆల్ ఇంక్లూడింగ్ మిడిల్ ఈస్ట్ పీపుల్, then India's operation Vaccine Maitri was so successful that we start giving them Covishield, Covaxin at almost at the cheap price or discounted rates. అక్కడ మనం వాళ్ళ యొక్క మన్నని పొందాం. అది పొందడంతో పాటు we also gave a great hope to them that saying that you can see India as a global south leader. That's how today if at all you want to talk about GCC meetings, లేదా OPEC మీటింగ్స్ మాట్లాడుతున్నా, లేదా గ్లోబల్ సౌత్ ఆర్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడార్ ఏం మాట్లాడుతున్నా సరే, ఇండియా ప్రజెన్స్ లేకుండా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఒక డెసిషన్ ఇప్పుడు తీసుకోలేకపోతున్నాయి. దిస్ హెల్ప్ us అండర్స్టాండ్ వీఆర్ బికమింగ్ అ వెరీ గుడ్ విశ్వగురు ఇన్ ద కమింగ్ టైమ్. ఫ్రమ్ ద ఇయర్ 2020 థింగ్స్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. వై? బికాస్ యూ సీ నవ్ ఇప్పుడున్న అల్ తమీమ్ వీరి యొక్క ఎమీర్, వారి దగ్గర ఉన్న డెప్యూటీ ఎమీర్స్ అండ్ ఆల్సో దే ఆల్ అండర్స్టాండ్ దోహాలో ఉన్న. In fact, if you look at entire Middle East, by the way, we have closely 90 lakh Indians who are staying in these 22 Middle East countries. 90 lakh is a very big number. And 90 lakh lo dadapu 8 lakh are sitting in Qatar. Qatar యొక్క పాపులేషన్ మనం మాట్లాడుతుంది is not even touching more than 12 lakh crore. 12 lakh crore లో దాంట్లో 8 lakh crore మనం ఉన్నామంటే క్లోజ్లీ అక్కడ లోకల్స్ కంటే మనమే ఎక్కువ ఉన్నాం. అండ్ మోస్ట్లీ దాట్ ఫ్రమ్ ద కేరళ, యూ టాక్ అబౌట్ మలబార్. అందుకే మీరు చూడండి, ఎప్పుడైతే మనం రీసెంట్గా స్టేట్ విజిట్లో అల్ తమీమ్ వచ్చారో వారిని స్వాగతిస్తూ మనం అక్కడ ఉన్న వాళ్ళు కలరేపట్టు ప్రదర్శించారు. హెల్ప్ us అండర్స్టాండ్ దట్ మలబారీ కల్చర్ ఇస్ హ్యావింగ్ స్ట్రాంగ్ కనెక్షన్. యూ నీడ్ టు అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్లీ దట్ దీని పాపులేషన్ మీరు చూస్తుంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ఏరియా వైజ్ బై ది వే ఇట్ ఈస్ నాట్ మోర్ దెన్ 11,000 square kilometers. అది 3 times బిగ్గర్ ద సైజ్ ఆఫ్ కేరళ. అది 33,000 square kilometers మాట్లాడుకోవచ్చు. అంటే కేరళలో దాని సైజ్ మాట్లాడుతుంటే 3వ వంతు మాత్రమే ఉంది. Now that surprise is కేరళకున్న కోస్ట్ లైన్ చూడండి 560 square kilometers ఉంటే మైల్స్ ఉంటే ఇక్కడ కూడా క్లోజ్లీ అబౌట్ వీ హ్యావ్ 560 miles. దిస్ హెల్ప్ us అంటే ద కోస్ట్ లైన్ ఈజ్ ఈక్వల్ బేస్. అంటే మన ఇండియాకి మలబార్ కోస్ట్ ఎంత ఇంపార్టెంటో గల్ఫ్ కంట్రీస్కి, పర్షియన్ గల్ఫ్ కంట్రీస్కి ఖతర్ అంత ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి. గాట్ ది పిక్చర్? Now from here onwards 21 things are now becoming very interesting because in 2015 ఎప్పుడైతే అల్ హమీమ్ మన ఇండియాలో అఫీషియల్గా ఫస్ట్ విజిట్ చేశారో, ఇప్పుడున్న 2025 విజిట్ అనేది సెకండ్ విజిట్గా గుర్తించాలి. అండ్ దాట్ టు ద కరెంట్ ఇండియా గవర్నమెంట్ ఈస్ ఏబుల్ టు గివ్ ఎ స్ట్రాంగ్ పుష్ అండ్ సపోర్ట్ టు ద ఇంట్రెస్ట్ ఆల్సో ఫర్ ద మిడిల్ ఈస్ట్ కంట్రీస్. వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని కూడా మనం గ్లోబల్గా అంగీకరిస్తున్నాం మనం. దట్ ఈస్ సంథింగ్ దే బిలీవ్. దట్స్ వై సౌదీ అరేబియా ప్రౌడ్లీ సెడ్ దట్ పాకిస్తాన్ ఈజ్ మై బ్రదర్ బట్ ఇండియా ఈజ్ మై friend.
So friend is something more important than a brother in the international relations. I hope you understand that. Here now comes the important agenda of the discussion. That is, India, Qatar had made a joint statement. This joint statement to be understood in a bilateral perspective but not a multilateral perspective. Why? Because Qatar interest అనేవి సెక్యూరిటీ పరంగా వేరే ఉండొచ్చు, ఎనర్జీ ఇంట్రెస్ట్ వేరే ఉండొచ్చు, కానీ ఇండియా ఇంట్రెస్ట్ మాత్రం విత్ రెస్పెక్ట్ టు మోర్ కన్సెన్సస్ బేస్డ్ అంటున్నాం మనం. దీనికి గల కారణం ఏంటి? బికాస్ వీ డోంట్ సీ ద మిడిల్ ఈస్ట్ రిలేషన్స్ ఇన్ ఏ కాంప్రహెన్సివ్. సౌదీతో మనకు రిలేషన్ ఉంటుంది, పాకిస్తాన్కి మనకు ఇంకో రిలేషన్ ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్ మనకు రిలేషన్ ఉంటుంది, బికాస్ దే ఆర్ పార్ట్ ఆఫ్ సౌత్ ఏషియా. మనం మాట్లాడితే సౌదీ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ సౌత్ ఏషియా. That's why we mostly focus on bilateral with respect to this Middle East countries. Among them, if you see how it all started, the Indian-Qatar relations right from the year 1973, if you observe, are going at a slow pace. But when it entered into 21st century, we are mostly focusing on bilateral. బయలాటరల్ రిలేషన్స్ అంటే ద్వైపాక్షిక సంబంధాలు మాత్రమే మనం ఫోకస్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే ఇట్స్ కాల్డ్ స్టేట్ విజిట్ అంటున్నాం మనం. లిటరలీ ఆ దేశ యొక్క అధినేత, రాజ్యాంగ అధినేత, దో ఇట్ ఈస్ ఎ సెమై కాన్స్టిట్యూషనల్ బాడీ బై ది వే, కాన్స్టిట్యూషనల్ అథారిటీ, వీళ్ళకున్న ఇంకా ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఈ స్టేట్ విజిట్లో వీళ్ళకి చెప్పదలుచుకున్నారు కొన్ని పదాలు, కొన్ని టర్మ్స్ చెప్తున్నారు, ఇవి మాకు కావాలి, ఇవి మేము కోరుకుంటున్నామని. And that state visit actually transformed the bilateral relationship into a new phase. And this phase is called by experts as bilateral strategic partnership agreements. అంటే ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఒక అగ్రిమెంట్ అనేది ఏం లేదు మనకి. ఇట్స్ ఆల్ అబౌట్ అ కన్సెన్సస్ బేస్డ్. అది కుదిరితే ఇది ఇవ్వండి, లేకపోతే ఇది ఓకే. కానీ ఇప్పుడు అలా కాదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద గ్లోబల్ ఫ్లక్చువేషన్స్ ఈ యొక్క ఒప్పందం చేసుకుంటున్నామంటే వారి మధ్య సంబంధం, స్నేహ సంబంధం ఇంకా బలపడింది అని అర్థం. బికాస్ అగ్రిమెంట్ ఈజ్ అ కాంట్రాక్ట్ అండ్ ద కాంట్రాక్ట్ కెనాట్ బి జస్ట్ నలిఫైడ్ ఆన్ సడన్ గ్లోబల్ కండిషన్స్. అంటే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఈజ్ మోర్ లైక్ గివింగ్ అ సర్టెన్ రికగ్నిషన్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ మై ఇంట్రెస్ట్ టు బి సేఫ్ గార్డెడ్. నౌ దట్ ఈస్ మేజర్ థింగ్ హ్యాపెండ్. What are the major areas happened in this joint declaration is very interesting. Let us see them. The first and foremost thing is called economic and trade cooperation. Economy is very important. Similarly, the trade and investment is also equally important. దాన్ని ఫోకస్ చేశారు. అంటే ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ టాపిక్లో మరి యూపీఎస్సీలో ఉన్న ఎకానమీని కూడా హైలైట్ చేయాల్సి వస్తుంది. ఎకానమీ పరంగా మాట్లాడితే we have Qatar Infrastructure Agency we talk about, by the way, which is promising that they're going to introduce $1 billion of investment in the India's infrastructure మాట్లాడుతున్నారు. And that too they only promised $10 billion in the infrastructure immediately. Now the interesting part is that how this is going to help our Indian economy, because Indian economy is having a strong 8% growth. మీరు మాట్లాడితే లాస్ట్ 3 years కూడా చూడండి, గ్లోబల్ పర్స్పెక్టివ్ ఎకనామిక్ సర్వే కూడా చెప్పాను. When the global growth rate is less than 3%, India registered closely 8% of growth rate. This helps us understand India's financial sector is so strong and inspiring the other countries, especially with respect to its UPI. The Unified Payment Interface is actually trying to focus on digitalization of financial inclusion of economy. ఇప్పుడు ఉన్నాం, Al Hamim Kuda, he's trying to talk about, the Tamil government is also trying to talk about, they want to turn the digital economy into, their economy into digital economy. That's how UPI is actually now becoming importance. DTA, Double Taxation Avoidance Act కూడా మాట్లాడడం జరిగింది. And they have a plan by 2030, let us double the bilateral trade. So ఇవన్నీ కూడా ఏంటంటే ఎకనామిక్ పర్స్పెక్టివ్ మనం హైలైట్ చేయాల్సి వస్తుంది. Then we talk about the trade aspects. When you look at the trade, here we talk about both the trade and investment. Trade investment. What is important? ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడే మ్యాప్ చూపించాను మీకు. ఇట్స్ మోస్ట్లీ డెసర్ట్ ఏరియా, వాటర్ స్కేర్సిటీ చాలా ఎక్కువగా ఉంది. సో డెఫినెట్లీ దే నీడ్ టు హ్యావ్ డీసాలినేషన్ టెక్నిక్. దే ఆర్ ఎంకరేజింగ్ ఇండియన్ స్టార్ట్అప్స్ టు డూ దట్ బెటర్. ఎస్పెషల్లీ మీరు చూస్తే బలాదానా అని చెప్పేసి ఒక డైరీ ఫ్యాక్టరీ ఉంది అక్కడ, మనకి పెద్ద కంపెనీ ఫ్యాక్టరీ. దే ఆర్ ట్రైంగ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ఇండియన్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, బై ద వే, టు సీ హౌ ఇట్ క్యాన్ బి ఫంక్షన్ బెటర్. ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళ ప్రయారిటీ ఉంది, ఎనర్జీ సెక్యూరిటీ మన ప్రయారిటీ ఉంది. అండ్ ఇఫ్ యూ బోత్ మీట్ టుగెదర్, ఇట్స్ విన్-విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ ఆఫ్ us. And that's how the startup companies in
in Qatar are investing today in Byju's. Already investment చేశారు ఇంతకు ముందు. Zomato investment చేయడం జరిగింది. And I hope you know that the GIFT City in Gujarat is supposed to come to Hyderabad because of certain reasons it was shifted to Gujarat, and having good investment relations by the foreign investment relations with respect to Qatar QIA. Hope it's clear. Then we talk about a strategic and security cooperation. When I use the word strategic, we talk about a strategic technology with respect to defense. So Indian defense and also with respect to Qatar defense, especially naval exercise మాత్రం చాలా తీవ్రంగా నడుస్తూ ఉంటాయి. It's because of that significance of Persian Gulf and also significance of Arabian Sea. సమస్య ఎక్కడ వచ్చిందంటే వెన్ ద నేవల్ ఫోర్సెస్ ఆర్ యాక్చువల్లీ ఆర్ హ్యావింగ్ సర్టన్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఉదాహరణకి మనం రీసెంట్గా మీరు విని ఉంటారు 2023లో ఒక 8 మంది ఇండియన్ నేవల్ ఆఫీసర్స్ని వీళ్ళు దే అరెస్టెడ్ దెమ్ అండ్ సెంటెన్స్ దెమ్ టు డెత్ సెంటెన్స్ ఆన్ సమ్ కండిషన్, highlighting it was not yet proved by the way, highlighting that these people are playing an espionage role as spying on behalf of Israel. మరి అది మనం ప్రూవ్ చేయడం చాలా టైం పట్టింది. అండ్ లక్కీలీ వాట్ హ్యాపెండ్, ద ఖతర్ గవర్నమెంట్ రిలీజ్ ది ఆక్టేట్, వీళ్ళందరూ కూడా పార్ట్నర్షిప్ ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ఆల్సో సక్సెస్ ఆఫ్ ద ఇండియాస్ స్ట్రాటజిక్ డిఫెన్స్ రిలేషన్షిప్స్ విత్ ఖతర్ గవర్నమెంట్. Now we talk about a security cooperation. When you use the term security, we try to talk about the security with respect to internal security. For example, both countries have a quite common trouble, that is this is about a cross-border terrorism. మరి ఎవరైనా అడిగినా చెప్తారు that Al Jazeera is openly supporting the cause of Hamas, ISIS, Taliban and others. But you cannot call Qatar as a state-sponsored terrorism that like you say for Pakistan. మరి ముఖాన్ని తిట్టలేం కదా వాళ్ళని. That's why we try to say that cross-border terrorism has to be focused and has to be prioritized on both areas, on both sides. And that's how we are also helping them to prevent that country or save that country from the cyber attacks because of having advanced technology, digital technology in India. The white hat hackers maatladte. In this way, the second is connecting both the strategic and security cooperation between India and Qatar. Then we talk about the people and cultural cooperation. In fact, the people is a real diplomat. A citizen is a real diplomat of a country's prosperity. 8 lakh population in India ఉన్న వాళ్ళు ఖతర్లో ఉన్నారు, దోహాలో ఉన్నారంటే హోప్ యూ అండర్స్టాండ్ హౌ యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద ఖతర్ పాలిటిక్స్. దో ఇట్ ఈస్ అ కన్జర్వేటివ్, బట్ స్టిల్ మీరు గమనించండి, ఖతర్ ఈజ్ నాట్ సో డిఫరెంట్ ఫ్రమ్ సౌదీ హూ ప్రామిసెస్ ద కల్చర్ ఆఫ్ వహాబీ కల్చర్. వహాబీ కల్చర్ ఆన్ అదర్ వే ఇస్ అ స్ట్రాంగ్ సున్నీ కల్చర్ బేస్ విచ్ నెవర్ కాంప్రమైజ్ ఆన్ దర్ ఆర్థడాక్స్ సెంటిమెంట్స్ అండ్ కల్చర్ షరియా లా. చిన్న ఉదాహరణ, 2022లో ఎప్పుడైతే ఫిఫా వరల్డ్ కప్ జరిగిందో అప్పుడు చాలామంది వర్కర్స్ కావాలంటే ఇండియన్స్ని మనం పంపించాం. సమస్య ఎక్కడ వచ్చింది? లేబర్ రైట్స్ ఇన్ ఖతర్. ద లేబర్ రైట్స్ ఇన్ ఖతర్ ఆర్ నాట్ లిబరల్ యాజ్ ఇన్ ద వెస్టర్న్ కంట్రీస్ ఆర్ యూరోపియన్ కంట్రీస్. కొంచెం కన్సర్వేటివ్గా ఉంటాయి. ఉదాహరణకి కఫీల్ అంటాం. ఎవరైతే స్పాన్సర్ ఇస్తారో వాళ్ళని కఫీల్ అని పిలుస్తాం. ఆ స్పాన్సర్ ఇచ్చినప్పుడు చాలా రూల్స్ పెడుతూ ఉంటారు విచ్ రెకగ్నైజ్ ద లేబర్ రైట్స్. ఐఎల్ఓ టర్మ్స్ మాట్లాడుకుంటే వీటి కూడా వర్తించవు వీటికి. దట్ ఈస్ అ వెరీ ఛాలెంజింగ్ పార్ట్. అండ్ ఒకసారి కనుక నేను అక్కడికి వెళ్ళి అక్కడ రెసిడెన్సీని పొందాలి అనుకున్నట్లయితే దెన్ ఈ ఖాతా అక్కడ పర్మిషన్ తీసుకోవాలి. మరి ఇవన్నీ చేయడానికి ఒక బాడీ ఉండాలి కదా. మధూబ్ ఈజ్ అ బాడీ దట్ లుక్స్ ఆఫ్టర్ ద లేబర్ రైట్స్. ప్రతి ఇయర్ కూడా మనకి ఈ ఖతర్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక మెసేజ్లు వస్తూ ఉంటాయి మనకి రెగ్యులర్గా, దట్ ద లేబర్ పీపుల్ హూ కేమ్ ఫ్రమ్ ఇండియా ఆర్ హ్యావింగ్ నో డాక్యుమెంటేషన్, కఫీలాస్ ఆర్ గెటింగ్ the kafila sponsorship is also not properly utilized here. ఇలా మనకి లేబర్ రైట్స్ని ఫ్రీక్వెంట్గా వచ్చే తలనొప్పి. రెండవది, రీసెంట్గా జరిగిన ఇండియన్ నేవల్ వెటరన్స్ని అరెస్ట్ చేయడం, డెత్ సెంటెన్స్కి ఆల్మోస్ట్ ప్రాసెస్ చేయడం, అండ్ లక్కీలీ దట్ ఇండియన్ డయాస్పోరాస్ వర్ స్ట్రాంగ్ ఇనఫ్ టు ఇన్ఫ్లుయెన్స్ ఇట్. That's how Indian diaspora is actually playing an important role in connecting the energy security and also social security between India and Qatar relations. What should be observed over here? ఇది మనకి రెమిటెన్సెస్ మీద ఎఫెక్ట్ ఒకటి పడుతుంటే, రెండోది సోషల్ హ్యుమానిటేరియన్ క్రైసిస్ మీద కూడా ఇంకా ఎఫెక్ట్ పడుతుంది. సో ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ ఎఫెక్ట్ ఆన్ సొసైటీ అండ్ ఆల్సో హ్యావింగ్ ఎఫెక్ట్ ఆన్ ఇండియన్ డయాస్పోరా అండ్ సాఫ్ట్ పవర్. లక్కీ పార్ట్, ద కల్చర్, Sufi culture is actually strengthening relation between the both countries. రెండవది బాలీవుడ్ ఫర్ షూర్. సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, ఖాన్ కపూర్స్ ఆర్ ఫేవరెట్ ఆఫ్ ఇండియన్స్. ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు కదా వాళ్ళు కూడా. అండ్ దట్స్ హౌ ద బాలీవుడ్ ఈస్ ఆల్సో ట్రైంగ్ టు ప్లే గుడ్ రోల్ యాజ్ అ సాఫ్ట్ పవర్ బిట్వీన్ India and Qatar. And finally, when you talk about multilateral engagements and global diplomacy, how India can utilize Qatar and how Qatar can use India in the global perspective.
one thing to be understood, that India is actually planning to become a permanent Security Council member in the long run. If that has to happen, Middle East should be definitely in our confidence. రెండవది, ఇండియా హ్యాస్ ఎ గ్లోబల్ సౌత్ లీడర్ అని ఆల్రెడీ మనం ఇన్స్ట్రుమెంట్ ఇచ్చుకున్నాం, అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ ప్రాసెస్ టు బికమ్ ఎ $7 trillion. And this process can only happen if you have a good energy security. Without energy security, you cannot create a strong economy. And that can only happen by bringing confidence from Middle East countries. Not only that, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కున్న ఒక పెద్ద ఛాలెంజ్ ఇస్ కాల్డ్ Palestine, Israel Palestine. There is no other country other than India who actually followed dehyphenation policy that both can be brought together and had a common talks. ట్రంప్ తర్వాత అది ఎవరైనా చేయగలుగుతారా ప్రపంచంలో అంటే పీపుల్ సే ఇట్ క్యాన్ బి నరేంద్ర మోదీ. ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఇండియాస్ mighty leadership role or footprint on the Middle East countries. This is why the Act West policy is not a policy, it's a lifestyle of India's energy security and also creating certain strong infrastructure base for the future Vishwaguru or Vikasit Bharat program. Thank you. Good day.